తిరుమల లడ్డు విషయం మీద మళ్ళీ మాట్లాడుతూ ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే నేను మాట్లాడాను అని చెప్తూ ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడారు. సిట్ తనిచ్చినటువంటి నివేదికలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదు, చాలా చాలా మృగ్యము అని స్పష్టంగా పేర్కొన్నది. అలాగే వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్టు కూడా ఆ తర్వాత శ్యామలరావు గారు ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకర్లు ఏదైతే ఉందో చంద్రబాబు గారి హయాములో ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిలో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ అన్నది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా సిబిఐ తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది. అయినా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, మా నాయకుడు, నేను, సుబ్బారెడ్డి, మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలని అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని యాదృచ్ఛికంగా కాదు, భావోద్వేగపూరితంగా కాదు, పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు, పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ, జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. మేము
చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు గాని పాలక మండలి సభ్యులు గాని ఉన్నత అధికారుల ప్రమేయం కానీ ఆ అవినీతిలో ఆ కల్మషంలో వాళ్ళు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నది. ఆ సిట్ నివేదికలోనే వాళ్ళు మరింత విస్పష్టంగా టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్లే, అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. దీనికి ఏ కంపెనీలైతే నెయ్యిని సరఫరా చేసినాయో, ఈ కల్తీ నెయ్యిని, ఈ బోలే బాబా డైరీ అన్నటువంటిది 2018లో దాని పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ 2018లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ దానికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు టెండర్ వేయటం జరిగింది. టెండర్ వేసిన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, 291 రూపాయలకు కేజీకి టీటీడీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ అనే బోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఈరోజు నిందితుడుగా సిట్ పేర్కొన్నటువంటి కల్తీ నెయ్యిని తయారు చేసిన ప్రధాన నిందితుడైనటువంటి బోలేబాబా డైరీ చంద్రబాబు టైంలో కూడా నెయ్యిని సరఫరా చేసింది అన్న విషయం సిట్ స్పష్టంగా పేర్కొన్నది. అలాగే ఇంకొక నిందితుడుగా ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ అన్నటువంటిది, వీడు కూడా, ఈ కంపెనీ కూడా కల్తీ చేసింది అన్న విషయాన్ని